టీడీపీ మూడో జాబితాలో కూడా మాజీ మంత్రి గుమ్మనూరుకి షాక్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఏదో పెద్ద అంటే గుమ్మనూరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విలువ ఇచ్చి అతనికి సెకండ్ టర్మ్లో కూడా తీసేయకుండా మంత్రి పదవి ఇస్తే అతను జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు పార్టీలో చేరాడనమాట. కాళ్ళు ముక్కిన ఆత్మాభిమానం తాకట్టు పెట్టినాడు. అయినా కూడా గుమ్మనూరుకి మూడో జాబితాలో టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. గుంతకల్లు టికెట్ లాస్ట్కి ఆలూరు ఇవ్వకపోయినా కర్నూలు అయినా వదిలేసి వేరే డిస్టిక్ అనంతపూర్లోకైనా పోటీ చేయడానికి రెడీ అయిపోయాడు, ప్రకటించాడు కూడా. కానీ ఆ గుంతకల్లు టికెట్పై కూడా ఇంతవరకు మూడో జాబితాలో ఇప్పటివరకు ఆశ రాలేదు. అదేదో బీజేపీకి వెళ్తుంది అంటున్నారు. మరి చూడాలి. ఎందుకంటే ఇంకొండేది 5-6 సీట్లు ఉన్నాయి అంతే. మరి ఆ 5-6 సీట్లు గుమ్మనూరు, ఈయన గంటా శ్రీనివాసరావు కొందరు ఇంకా పెండింగ్ ఉన్నాయి. మరి చూడాలి వాళ్ళకి ఇస్తాడో లేదో. IVRS సర్వేలో కూడా అనుకూలత లేదనే చర్చ కూడా అతనికి అనుకూలంగా రాలేదనే చర్చ కూడా జరుగుతుంది. తెరపైకి చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయం మొదలు పెట్టేశాడు. చేతులు కాల్చుకున్నామని గుమ్మనూరులో ఆవేదన, వాళ్ళ కార్యకర్తల ఆవేదన ఉన్నట్టు తెలుస్తుంది. ఆలూరు టికెట్ కోరుకున్న ససేమిరా అన్నాడు. ఆలూరు ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేశాడనేది తెలుసు. ఇప్పటికే మంత్రాలయం వాల్మీకులకు ఇచ్చామనే వాదన కూడా ఉంది. మంత్రాలయం వాల్మీకులకి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్, 5 ఏళ్ళు మంత్రి పదవి, దఫా ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్, ఇది గుమ్మనూరు జయరాంకి ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రధాని లాస్ట్కి అక్కడ ఇవ్వకపోతే మా ఎంపీ టికెట్ ప్రమోషన్ మీద ఎంపీ ఇస్తే కర్నూలు అక్కడ కూడా చేయలేదు. అన్నీ కాదనుకొని చంద్రబాబు నాయుడు నమ్ముకొని వెళ్ళాడనమాట. ఇప్పటికే ఉండవల్లి శ్రీదేవికి పోటు పొడిచాడు. ఇంకా ఈయనకు కూడా పోటు పొడిచి రెడీ అయిపోయాడు అనమాట. బోయలు పల్లకీలు మోయడానికి మాత్రమే కాదని రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో గుమ్మనూరుకు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పిస్తూ వచ్చింది. ఈ సమయంలో జిల్లాలో మరికొందరు కూడా కర్నూలు జిల్లా రాజకీయ ఎదుగుదలకు దారులు వేసింది. అలాంటి వారిని గుమ్మనూరు జయరాం స్వార్థ ప్రయోజనాల కోసం కాదనుకున్నారు. బీసీలను వెన్నుపోటు పడిచిన చంద్రబాబు నాయుడు పంచన చేరి ఏకంగా కాళ్ళు ముక్కడం ద్వారా బోయ ఆత్మగౌరవం తాకట్టు పెట్టాడు. ఈ టికెట్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అసలు నిజం బయటపడింది అనమాట. గుమ్మనూరు కోరుకున్న గుంతకల్లు విషయంలో మూడో విడత జాబితాలో చోటు దక్కలేదు. కనీసం ఆలూరు పైన ఇస్తారనుకుంటే ఇప్పటికీ మంత్రాలయం బోయలకు ఇవ్వడంతో టీడీపీలో చేరిన ఫలితం అనుభవిస్తున్నాడని ఆయన వర్గీయుల చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను శుక్రవారం ప్రకటించిన. అందులో గుమ్మనూరు జయరాం పేరు లేదు. టీడీపీలో చేరికకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సమయంలో గుంతకల్ టికెట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారని, గుంతకల్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని విలేకరుల సమావేశంలో జయరాం ఆయన వెల్లడించారు. కానీ మంత్రిగా ఉండి చేయడంతో గుంతకల్ టికెట్ వస్తుందనే భావనలో ఉన్నాడు. అయితే గుంతకల్లో అభ్యర్థిని ఖరారు చేసేందుకు చంద్రబాబు చేపట్టిన IVRS సర్వేలో జయరాంకు ప్రతికూలంగా ఫలితాలు వచ్చినట్లు తెలుస్తుంది. పైగా గుంతకల్ టీడీపీ స్థానికేతుని తమపై రుద్దడం ఏంటని, ఆయన నాన్ లోకల్ కదా, ఆయన్ని రుద్దడం ఏంటనే చూసాము. చాలా ర్యాలీలు చేయడము, తర్వాత చంద్రబాబు నాయుడిని బెదిరించడం కూడా చూసాము. జిల్లాలో ఎప్పుడు లేని సాంప్రదాయం తీసుకొస్తున్నారని చంద్రబాబు నాయుడు పైన వాపోయారు. గుంతకల్లు, గుత్తి, పామిడి నేతలతో పాటు అనంతపురం జిల్లాలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యేల నుంచి కూడా జయరాంకి మద్దతు లభించలేదని సమాచారం. పొరుగు డ్యూటీ సభ్యుడైన కాలువ శ్రీనివాసరావు, జితేంద్రకు అక్కడ గుంతకల్లో ఉన్న ఎప్పటి నుంచో పనిచేస్తున్న టీడీపీ కోసం జితేంద్ర గౌడ్ పూర్తిగా మద్దతు ప్రకటించడం తెలుస్తుంది. రాయదుర్గం అభ్యర్థిగా కాలువ పోటీ చేయబోతున్నారు. గుంతకల్లో జయరాం టికెట్ ఇస్తే వాల్మీకుల్లో మరో పవర్ సెంటర్గా తనకు ప్రత్యామ్నాయంగా జయరాం ఉండవచ్చన్న ఆలోచనతో కాలువ శ్రీనివాసులు పూర్తిగా జితేంద్రకు మద్దతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతుంది. జయరాంకి వ్యతిరేకంగా జితేంద్ర చేపట్టిన ర్యాలీలో కూడా భారీగా కార్యకర్తలు హాజరై, అయితే గుంతకల్లో టికెట్ ఇస్తే 50 కోట్ల వరకు పెట్టుకుంటారని గుమ్మనూరు సంకేతాలు ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి తెలుస్తుంది. దీంతో చివరి నిమిషంలో డబ్బు మూటల బరువు పెరిగి తనకు టికెట్ వస్తున్న ఆశలు జయరాం ఉన్నారు. ఇప్పటికైనా జయరాం అభ్యర్థిని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. ఆలూరు టికెట్ పైన ఆశలు, గుంతకల్ల ద్వారాలు మూసుకుపోయాయనే భావనలో జయరాం ఉన్నారు. దీంతో ఆలూరు టికెట్ తనకి ఇవ్వాలని పట్టుదలలో ఉన్నారు. ఇందుకు కోట్ల సుజాతమ్మ మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. టికెట్ విషయంలో తనకి సహకరిస్తే ఆ రుణం తీర్చుకుంటారని జయరాం చెప్పినట్లు తెలుస్తుంది. మంత్రాలయం టికెట్ వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రాఘవేంద్రకి ఇవ్వడంతో మరో టికెట్ ఇవ్వలేమని టీడీపీ స్పష్టం చేసినట్లు చర్చ జరుగుతుంది. అయితే
జయరాం మాత్రం గుంతకల్లు ఆరూరులో ఏదో ఒక టికెట్ ఇవ్వాలని నమ్మించి మోసం చేయడం సరికాదు, నావెన్లో ఉండడం గమనాన్ని ఇరక్కపోయి వచ్చి చంద్రబాబు మాత్రం పార్టీ కోసం పనిచేయాలని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని గుమ్మనూరు జయరాం చెప్పినట్లు తెలుస్తుంది. మంత్రిగా ఉండి టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వనప్పుడు రేపు అధికారంలోకి వస్తే తమకేం చేస్తారనే భావనలో గుమ్మనూరు ఉన్నట్లు తెలుస్తోంది. పైగా తన టీడీపీ అధికారంలోకి వస్తున్న ఉద్దేశంతో లేదని, ఆలూరుపై పట్టు కోల్పోకూడదనే భావనతో వచ్చానని, గుంతకాలు టికెట్ తనకు ఆలూరులో తాను ప్రతిపాదించిన వ్యక్తికి టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పుతున్నారని టీడీపీ ముఖ్య నేతలతో గుమ్మనూరు గట్టిగానే మాట్లాడినట్లు తెలుస్తుంది. వెన్నుపోటు అంటే ఈయనకు కూడా ఇప్పుడు తెలిసినట్లుంది. అందరికీ వెన్నుపోటు పడుతాడు చంద్రబాబు నాయుడు. అవసరమైనప్పుడు అందరినీ చీకొట్టి బయటకు దుబ్బేస్తాడు, అవసరమైనప్పుడు అందరినీ వాడుకుంటాడు. కాబట్టి ఈయన గుమ్మనూరుకు కూడా ఇప్పుడు బాగా వెన్నుపోటు పొడిచినట్టున్నాడు చంద్రబాబు నాయుడు.